యశ్ డయాల్ క్రికెట్ కెరీర్ డమాలనలాగా ఉంది భయ్య. అతను బౌలింగ్ చేసి ఎంతోమంది క్లీన్ బౌల్ చేశాడు. ఇప్పుడు ఒక అమ్మాయి విసిరిన కేసుకి అతడు క్లీన్ బౌల్డ్ అయ్యేలాగా ఉన్నాడు. విషయం ఏంటంటే ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ అందరికి తెలుసు. అతడంట ఒక అమ్మాయిని 4-5 సంవత్సరాలుగా లవ్ చేసి వాడుకొని వదిలేశాడు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా మోసం చేశాడని చెప్పేసి ఆ యువతి అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది. మరి ఆ కేసులో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇంకా వెల్లడించాల్సిన విషయం ఉందని చెప్పొచ్చు. ఒకవేళ అది నిజమైతే మాత్రం ఖచ్చితంగా యశ్ దయాల్ యొక్క కెరీర్ ఖచ్చితంగా దెబ్బతినే అవకాశం ఉన్నది. ఈ యొక్క కేసు అనేది సీఎం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. సీఎం వచ్చేసి జూలై 21 వరకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ నేరం మాత్రం నిరూపించబడితే ఖచ్చితంగా యశ్ దయాల్ యొక్క కెరీర్ మాత్రం డమాల్ అయిపోయినట్టే క్రికెట్లో. ఆర్సీబీ టీం తరఫున ఫాస్ట్ బౌలింగ్ చేసే యశ్ దయాల్ ఈసారి టోర్నమెంట్లో కిరాక్ ఆడిండు. ఐపీఎల్లో రెచ్చిపోయాడని చెప్పాలి. మంచి పర్ఫార్మెన్స్ చూపించిండు. ఖతర్నాక్ టాలెంటెడ్ పర్సన్. అండ్ ఈసారి ఆర్సీబీ విన్నింగ్లో ఖచ్చితంగా అతని పాత్ర ఉందని చెప్పొచ్చు. తన స్వింగ్ బౌలింగ్ తోటి, యార్కర్లతోటి మంచి వికెట్ తీసి ఈసారి ఖచ్చితంగా తన కీ రోల్ అనేది ప్లే చేయడం జరిగింది ఆర్సీబీ టీంలో. ఇంతలోనే అతడికి ఇలాంటి న్యూస్ అనేది, ఇలాంటి ఎదురుదెబ్బ అనేది తగ్గడం జరిగిందని చెప్పొచ్చు. నిజంగా మనం గమనించినట్టయితే అమ్మాయి అతడి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆమె ఏం చెప్తుందంటే, ఆమె వాదన ఏంటంటే, నన్ను మోసం చేశాడు, నాతోటే కాదు ఇంకా 2-3 యువతుల్ని కూడా వాడుకొని వదిలేశాడు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా నా దగ్గర డబ్బులు కూడా తీసుకొని నన్ను మోసం చేశాడని ఆ యువతి అయితే ఆరోపణ అనేది వేయడం జరిగింది. మరి ఇందులో ఏది నిజం అనేది పోలీసులు తెలుసుకొని వెల్లడించిన తర్వాత యశ్ దయాల్ యొక్క కెరీర్ మాత్రం నిలబడుతుంది. నిజంగా మరి పలుకుబడిని, తనకున్న నేమ్ని, ఫేమ్ని వాడుకొని నిజంగానే అలా చేశాడా, లేకపోతే ఇది అంతా ఏదైనా కల్పితమా అనేది పోలీసులు వెల్లడించాల్సిన అవసరం అనేది ఉందని చెప్పొచ్చు. నిజంగా మనం గమనించినదైతే గతంలో కూడా గుజరాత్ తరఫున ఆడిన యశ్ దయాల్ ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అది కూడా ఒక సంచలనంగా మారడం జరిగింది. అప్పట్లో సాక్షి అనే అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా నాతోటి లివింగ్ రిలేషన్లో ఉన్నాడు, అతను నన్ను అన్ని రకాలుగా వాడుకోవడం జరిగింది. అండ్ మరొక విషయం ఏంటంటే యశ్ దయాల్ తన పేరెంట్స్ తోటి ఈమె నీ కోడలని పరిచయం కూడా చేయడం జరిగింది. చాలాసార్లు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను నేను. నన్ను ఇప్పుడు సడన్గా వదిలేయడం అండ్ మనీ కూడా చాలా వాడుకోవడం జరిగింది. నన్ను ఇట్లా వాడుకొని వదిలేశాడు. నా దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయి, రికార్డింగ్లు ఉన్నాయి, అన్ని రకాల ఎవిడెన్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి అమ్మాయి మీడియా ముందుకి కానీ అండ్ పోలీసు వాళ్ళ దగ్గర కానీ రావడం జరిగింది. ఒకవేళ ఈ కేసు మాత్రం నిరూపించబడితే యశ్ దయాల్ కెరీర్ మాత్రం నిజంగా డమాల్ అయిపోయిందని చెప్పొచ్చు. మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది ఈ కేసు తీర్పు వచ్చిన తర్వాత మనకు క్లారిటీ అయితే వస్తుంది. చూస్తూనే ఉండండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.